ఇలా వాటర్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటర్ని ఇలా మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఆ పిండిలో వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మెత్తగా నలపాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా మనం వేడి వాటర్లో చేయబెట్టలేం కాబట్టి ఇలా స్పూన్తో మొత్తం అంతా ఒక సైడ్ కలబెట్టుకుంటూ బాగా మెత్తగా చేసుకోవాలి. మనం చపాతీ ముద్ద చేసుకున్నట్లు బాగా ముద్దగా చేసుకోవాలి. మా అమ్మ మాత్రం జొన్న రొట్టె బాగా చేస్తుందని మా వాళ్ళంతా అంటారు. ఇప్పుడు మీకు కూడా ఎలా వస్తుందో చూపిస్తాడు. నాకు మాత్రం రాదు ఫ్రెండ్స్, అందుకే మా అమ్మతో చేయించుకుంటాడా. మీకు రావాలి కాలిందేమా చూసుకుంటే వేసుకోండి. ఒకటేసారి వేసేస్తే రోళ్ళు అవుతుంది, మళ్ళీ దోశ పిండి అవుతుంది. చూడండి, ఒక పక్క రొట్టె పెనం పెట్టుకుంది మా అమ్మ. కాలిపోతుందేమో, కొద్దిగా కాలుతూ ఉంటుంది, చూసుకొని చేసుకోండి. చల్లగా అయిపోయినాకైనా చేసుకోండి. అయితే రోళ్ళు కాక చూడండి, అట్లా బాగా నల్లపండి, బాగా మెత్తగా చేసుకోండి. మీకు రొంత ఎక్కువ ఏమన్నా లూజ్గా ఉంటే రొంత ఎగస్ట్రా పిండి వేసుకొని బాగా అలాగే పిండి ఉంటే ఎగస్ట్రా పిండి వేసుకొని బాగా అట్లా మెత్తగా చేసుకోండి. చేత్తో నొక్కితే అట్లా ప్రెస్ చేస్తే హోల్ పడేలా ఉండాలి. అప్పుడైతే కానీ మనకు రొట్టె బాగా మెత్తగా రాదు. చూడండి, బాగా వచ్చింది. చూడండి, మా అమ్మ చేత్తోనే అంటుంది. మీకు చేత్తో తట్టడం రాకపోతే మీరు కట్టె కూడా వాడుకోవచ్చు. అయితే కొద్దిగా గట్టిగా చేసుకోవాల్సి వస్తుందేమో. ఓమా నేనే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన కోసం అనేసి మా అమ్మ మళ్ళీ ఇది రొట్టె స్టిక్తో కూడా చేస్తుంది, ఏమంటారు రేకుల కట్టెతో కూడా చేస్తుంది. మనకు చూపించాలని చాలా బాగా రౌండ్గా వస్తుంది కదా, చూడండి. అందుకే మా అమ్మ రొట్టెలు ఫేమస్ అని. మా అమ్మ బాగా వంటలు తెచ్చదు ఫ్రెండ్స్, కానీ నాకే రావు. చూడండి, ఇట మా అమ్మ సైడ్లో మీకు ఇరిగిపోయింటే మీకు రౌండ్ షేప్ కోసం అనేసి ఒక చెయ్యి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చేసుకోండి. లేదంటే సర్కిల్ ఉన్న ప్లేట్ తీసుకొని అది బాగా పెట్టేసి చుట్టూ తీసేసుకోండి. చాలా అమ్మ, మనకైతే ఒకటైతే సరిపోతుంది. మన నాన్నగారులు మన అమ్మగారులు అయితే 2 కావాలంటారు. మనమైతే స్టైల్ మొక్కాలి కాబట్టి 1 కంటే ఎక్కువ తినము. రొట్టె అబ్బాబో రొట్టెనా అంటాము. చూడండి, మా అమ్మ ఎంతో నీట్గా వేసేసింది. చూడండి, రొట్టె చాలా పెనం నిండా బాగా ఉంది. ఇంకొక దానికి ప్రిపేర్ అవుతుంది మా అమ్మ. ఇలా ఉన్న పిండిని మా అమ్మ బాగా మెత్తగా చేసేస్తుంది. మనమైతే ఏందిరా ఇది ఇట్ట వచ్చింది అని దిబ్బలో పడేసే రకం. ఏందిరా మా అమ్మ కిందిదంతా పిక్కుంటుందని కాకండి. ఫ్రెండ్స్, సిమ్లో మాత్రం పెట్టుకోకండి, హైలో పెట్టుకోండి. ఎందుకంటే అది కాలేదు రొట్టె అనేది. పక్కన ఇది మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే మా నాన్న కోసం సూప్ తయారు చేస్తుంది. రెస్టారెంట్లో కంటే మా అమ్మ చేసిన సూప్ చాలా బాగుంటుందని మా నాయన అదే పనిగా పిలిపించుకునే. ఫ్రెండ్స్, దాని రెసిపీ కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రెండో దానికి ప్రిపేర్ అయిపోయింది మా అమ్మ. మా నాయన అక్కడ వెయిటింగ్, మా అమ్మ ఎప్పుడు రొట్టె తీసుకొస్తుందా, నేను ఎప్పుడు తినాలిరా అని. మా అమ్మ ఒక స్మైల్ ఇచ్చాది. ఎంతైనా అమ్మ చేసిన వంటలు మనం చేసుకుంటే ఆ టేస్ట్ రావండి. సరే ఫ్రెండ్స్, లాస్ట్కు మా అమ్మ ఎన్ని రొట్టెలు చేసింది మా నాయన కోసం అనేది మళ్ళీ చూపిస్తాను. అలాగే సూప్ కూడా ఎలా ఉందనేది ఇంకొక వీడియో రోజు చెప్తాను. మా నాన్న తినేటప్పుడు టేస్ట్ కూడా మీకు అడిగి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సెకండ్ తయారైపోయింది, వేసేసింది, సెంచరీ కొట్టేసింది. ఇది మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాను ఫ్రెండ్స్. జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఎంత బాగా పొంగిందో. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పొంగింది. మనం చేసి పూరి కూడా పొంగదు, మా అమ్మ రొట్టె చేస్తేనే పొంగుతుంది. హెల్దీ రెసిపీ అండి, ట్రై చేయండి. కొద్దిగా కష్టమైనా
ఇష్టంగా చేయండి వచ్చాది అని మా అమ్మ చెప్పింది ఫ్రెండ్స్. అమ్మ నీకేమో నేర్పించినారు అది మా అమ్మ మా అమ్మ నన్ను పెళ్ళేంత వరకు పోయి చుట్టూ కడిగి రానిలే. ఇంకా మనమేం నేర్చుకుంటాం ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు వచ్చిన తర్వాత ఇంకేం నేర్చుకుంటాం జొమాటోలు అన్నీ వచ్చినాక. చూడండి ఇంకా 3వ దానికి ప్రిపేర్.